నెంబర్ 4. ఓకే, ప్రేయర్ టు ఎస్కేప్. ప్రేయర్ టు ఎస్కేప్. ఒక్కొక్కసారి బంధువులు ఉన్నప్పుడు, వాళ్ళు ఉన్నప్పుడు మనం చదవలేము అందరి ముందు. నీవు కళ్ళు మూసుకొని కూర్చోను నిద్రపోతున్నా ఏం చేసుకోవచ్చు? ప్రార్థన. యూ కెన్ ప్రే సమ్ టైమ్స్. ఒకసారి టెన్షన్గా ఉన్నప్పుడు కూడా నువ్వు బైబిల్ చదవలేవు, మైండ్ ఎక్కడో కాన్సన్ట్రేషన్ ఉండదు. శాంతంగా ఉన్నప్పుడు నువ్వు చదవగలవు. అందుకే అంటాడు, కంగారుగా ఉన్నప్పుడు ప్రార్థించు, శాంతంగా ఉన్నప్పుడు విశ్వాసాన్ని పెంచుకో. కంగారులో కష్టాల్లో ఉపయోగపడుతుంది ఆ విశ్వాసం. అన్నీ బాగున్నాయా, ఆనందంగా ఉందా, ఏం చేయమంటాడు బైబిల్లో? స్తుతించు, వర్షిప్, ప్రైజ్ గాడ్. కీర్తనలు రాయి, వాయిద్యాలు నేర్చుకో పర్సనల్గా. Luke 21, ప్రేయర్ టు ఎస్కేప్. అంతకుముందు ఈ అధ్యాయంలో ముందంతా కలిగే ఉపద్రవాలు, కష్టాలు, బాధలు, దాడులు అన్నీ చెప్పుకొచ్చి ఈ దాడులకు అసలు అవన్నీ చదివితే భయం వేస్తుంది. అవన్నీ చెప్పిన తర్వాత ఇక్కడ ఒక వాక్యం ఉంటుంది, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారము వలనను మందముగా ఉండినందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీద, అంటే శ్రమకాలం తర్వాత బాధలు, ఇవన్నీ మహాశ్రమలు మీకు వచ్చేస్తాయి. అవన్నీ రాకుండా మీరు జాగ్రత్తగా ఉండడం. చదవమ్మా. అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా. అకస్మాత్తుగా రావాలనేటువంటి దేవుని చిత్తమా? నిన్ను సిద్ధపడి నిన్ను తప్పించాలనేటువంటి దేవుని చిత్తమా? అకస్మాత్తుగా రావడం దేవుని చిత్తమా? కాదు. ఇక్కడ దేవుడు వాళ్ళని గద్దిస్తున్నాడు. ఒకవేళ నీవు తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారం వలన మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి వచ్చినట్లు. ఇది అన్నిటికంటే మహా ఉపద్రవం. ఇది డైరెక్ట్ నరకమే, సెకండ్ ఛాన్స్ ఉండదు. చూద్దాం, ఇక్కడికి వచ్చేయండి. 36. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించు. జరగబో వీటి నెలను అంటే ఎన్నన్నా జరగనే, అన్నిటినీ తప్పించుకొని. గాడ్ వాంట్స్ యూ టు ఎస్కేప్ ఎవ్రీ అటాక్, ద విల్ ఆఫ్ గాడ్. సంబడి ఈస్ ట్యాపింగ్ ఇన్ టు దిస్ లెవెల్ ఫ్రమ్ టుడే. ఎస్కేప్ ఎవ్రీ అటాక్ ఆర్ గో బై ప్రిపరేషన్. యేసుప్రభు వారికి కూడా బలం లేదు వెళ్ళడానికి, కానీ ఆయన దూత వచ్చి బలపరిచిందా లేదా? ఆ శిష్యులు కూడా బలపరిచేదా కాదా? వాళ్ళు ఉంటే అయ్యా, అసలు అదే దూత వచ్చి శిష్యులు కూడా బలపరచాలా? దేవుడు పక్షపాతియా? ఒకళ్ళు చేసిన ఎంతమందికి చేయగలడు? వాట్ హీ క్యాన్ డూ ఫర్ వన్, హీ వుడ్ లవ్ టు డూ ఇట్ ఫర్ ఎవ్రీబడి. ఒకళ్ళకి చేసిన, ఒకళ్ళు స్వస్థపరిస్తే ఎంతమందిని స్వస్థపడతాం అనుకుంటున్నాడు? ఒకళ్ళని క్షమించిన ఎంతమందికి క్షమిస్తాడు? ఎవ్రీబడి. ఒకళ్ళని ఆశీర్వదించి ఎంతమంది ఆశీర్వదిద్దాం అనుకుంటున్నాడు? ఎవ్రీబడి. దిస్ ఇస్ హౌ గాడ్ వాంట్స్ యూ టు సెట్ ఫ్రీ. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనుషు కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గల వారగునట్లు ఎల్లప్పుడూ ఏం చేయొచ్చు? మెలకువగా ఉండాలంట, ప్రార్థన. అవేకనింగ్ ప్రేయర్ అనండి అందరూ. మెలకువగా ఉండే ప్రార్థన అనండి. నువ్వు ప్రార్థించి పడుకున్నావు అనుకో, మెలకువగా ఉన్నట్లే. ఎందుకు? పాపను కాపాడుతాడంట. ప్రేయర్ విల్ మేక్ యూ ఎస్కేప్. సమ్టైమ్స్ ఇఫ్ యూ వాంట్ టు గో, యూ విల్ గో. God will prepare you to go. పౌలు యెరూషలేము తెలిసే వెళ్ళాడు, అక్కడ నుంచి బయటకు వచ్చేసాడు. Somebody is being prepared in Jesus mighty name. చాలా మంది మీకు ఉండేటువంటి శరీర సంబంధమైన దాడులు, ఆర్థిక దాడులు, పాపపు దాడుల నుంచి విజయవంతంగా బయటకు వచ్చుదురు గాక. ఇప్పుడు దాకా ఎన్ని చెప్పాను? నెంబర్ 1, మొదటిది ఏం చెప్పాను? గోల్, గురి, దైవికమైన గురి వద్దకు వెళ్ళటం వల్ల శత్రువు నిన్ను ఇబ్బంది ఇరికించలేడు, నిన్ను చంపలేడు, ఏమీ చేయలేడు. గురి వద్దకు నీ టైం వచ్చినప్పుడు హీ కెన్ డూ ఇట్. నెంబర్ 2, దేవుడిచ్చు శక్తిని ధరించుకొనుట. 3, ల్యాక్ ఆఫ్ వాచ్మెన్ అనకూడదు మీరు. ల్యాక్ ఆఫ్ వాచ్మెన్. 4వది ఏంటి? మెలకువగా ఉండే తప్పించుకొను ప్రార్థన. నెంబర్ 6, విజన్, దర్శనము. ఏంటది? విజన్. దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క సాక్ష్యములను చిత్రీకరించడానికి వాడాల్సింది అపవాది వాడుతున్నాడు. ఆయనకు వాడాల్సినటువంటి టెక్నాలజీని అపవాది వాడుతున్నాడు. అవన్నీ, ఆ పాటలు, ఆ మంచి గాయములు, ఆ సంగీతములు, ఆ మీడియా, అదంతా దేవుని కొరకు వాడాలా. భూమి దాని సంపూర్ణత ఎవరిది? కానీ అపవాది వాడుతున్నాడు. దాన్ని నువ్వు వాడాలా ఆత్మీయంగా, అంతేగాని అవన్నీ రాంగ్ అనకూడదు. శత్రువు దాన్ని తప్పుగా ఉపయోగిస్తున్నాడు. ఒకప్పుడు ప్రవక్తల్ని గవర్నమెంట్గా పెట్టాడు దేవుడు, ఆ తర్వాత తన బిడ్డల్ని పెట్టాడు. దావీదు ఎవరు? రాజు. సొలొమోన్ ఎవరు? హిజ్కియా ఎవరు? పాతకాలంలో ఇజ్రాయెల్ వాళ్ళందరూ ఎవరు? కింగ్స్. ఆ రాజులు వాళ్ళు ప్రవక్తలు, బోధకులు. దావీదుకైతే అన్నీ ఉన్నాయి. దావీదు ఏంటి తెలుసా? ప్రవక్త, రాజు, గాయకుడు, కీర్తనాకారుడు, వాయిద్యాలు వాయించేవాడు, యాజకుడు కూడా. ఎందుకంటే యాజకుడు ఏఫోదు వేసుకుంటాడు. దావీదు ఏమంటాడు? కష్టం వచ్చినప్పుడు ఏఫోదు వేసుకుంటాడు, ప్రార్థిస్తాడు. హీస్ ఎ ప్రీస్ట్. డేవిడ్ ఈస్ వన్ ఆఫ్ ఎ యూనిక్ మ్యాన్ హూ హ్యాస్
power to be a priest, king, prophet. You see that? And he's a worshipper, a musician. Adi world, idi lokam. If you don't take over, this is the problem. When you don't take over, darshanam ledu. Are me 80 why can't we take over? Lack of vision. Adi lokam ani chepparu valki. Somebody is having wisdom to take over. శత్రువులు అందరూ పాదాల కిందకి రావాలా, ఒక్కడన్నా వదిలిపెట్టాలా? ద విజన్. హెబ్రూలు 2:3 చదువుదాం ఫస్ట్, తర్వాత 6 నుంచి 12 వరకు చదువుదాం. హెబ్రూస్ చాప్టర్ 2:3. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసినడలా ఎలాగు తప్పించుకొందుము? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభం. గొప్ప రక్షణ అందరూ స్వార్థ చెప్పాలా, పరలోకానికి వెళ్ళాలా, ఆత్మీయంగానే చెప్పాలా అంటారు. కరెక్టే. ఆత్మీయంగా అంటే నీ డెఫినేషన్ ఏంటి? దే డోంట్ నో వాట్ ఇస్ ద స్పిరిట్. ఆది యందు ఏముంది? ఆది యందు దేవుని యొక్క అక్కడ నీళ్లు ఉన్నాయి, నీళ్ళ మీద చీకటి ఉంది. ఓకే, ఆ చీకటి మీద ఏమల్లాడుతుంది? ఆత్మ. ఎప్పుడైతే దేవుడు పలికాడో సమస్తాన్ని ఎవరు చేశారు? ఆత్మ. సో ద స్పిరిట్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ ఎవ్రీ ఫిజికల్ థింగ్. ఆత్మీయం అంటే ఏం తెలుసు? వాట్ యు నో బై స్పిరిచువాలిటీ. స్పిరిట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. దాన్ని మానవుడు వక్రీకరించాడు. దేవుడు అన్ని కరెక్ట్గా చేస్తే మానవుడు ఏం చేశాడు? దాన్ని వక్రీకరించేశాడు. హీ హాస్ యూస్డ్ ఇట్. నీవు జ్ఞానమును చక్కగా ఉపయోగించుకుందువు గాక. ద స్పిరిట్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్. యూజ్ విజ్డమ్. చూద్దాం, ఇంత గొప్ప రక్షణ దేని చేత? రక్షణ చేత ఆరంభమైందంట. ద బిగినింగ్, దట్స్ ద బిగినింగ్. పరలోకం వెళ్ళాలా, రక్షింపడాలా, పరిశుద్ధం కూడా, నీతి కూడా, ఇది ఆరంభం మాత్రమే అంటున్నాడు. దిస్ అక్కడ ఆగిపోకూడదు. యూ కెనాట్ స్టాప్ దేర్. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల. ఎన్ని అద్భుతాలు? నానా విధములైన అద్భుతాలు. చూద్దాం, నానా విధములైన అద్భుతాలు. వివిధములైన పరిశుద్ధాత్మ వరములను. 9 ఉంటాయన్నారా? చాలా ఉంటాయా? కొరింథీయులు పాలు తాగేవాళ్ళు ఏం చెప్పాడు? 9 చదవండి. వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడను. మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకమునకు ఆయన దూతలకు లోబరచలేదు. అయితే ఒకడు ఒకచోట ఈలాగున దృఢముగా సాక్ష్యమిచ్చుచున్నాడు. నీవు మనుషుని జ్ఞాపకం చేసుకొనుటకు వాడేపాటివాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు? నీవు దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసితివి. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసితివి. ఏం చేశాడంట? మహిమా ప్రభావాలతో నింపాడంట. మానవుడిని చేసిన తర్వాత కొంచెం తక్కువగానే చేశాడు. చూద్దాం. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసితివి. నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి. వాని పాదముల కింద సమస్తమును ఉంచితివి. ఆగండి. ఆ సంఘము కింద ఏం పెట్టాడంట? ఆయన్ని వెంబడించి ఆయన వద్ద నేర్చుకున్న సంఘం కింద అన్ని పెట్టాడు. సమస్తము సంఘం కిందకి రావాలని దేవుడి చిత్తమా కాదా? Thou did set him over all the works of the hands. చదవండి 8. ఆయన సమస్తమును లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. దేన్ని విడిచిపెట్టలేదు. సమస్తాన్ని సంఘానికి లోపరచాలని కోరుకుంటున్నాడు ఆయన. అందుకే ఆయన శిలువ మీద మరణించినప్పుడు దేర్ వాజ్ డొమినియన్. ఆయన రక్తములో ఎవ్రీ డొమినియన్ ఇస్ దేర్ ఇన్ హిస్ బ్లడ్. సంబడి ఈస్ tapping into that anointing. There is complete dominion in his blood, not just our sin and demons. కేవలము దయ్యాల మీద, పాపం మీదే కాదు, ప్రతి దాని మీద అధికారం ఇచ్చాడు దేవుడు. There is healing in the blood, holiness in the blood, righteousness, authority, everything in the blood. Somebody is understanding with their broad mindset. అయితే ఇది ఎలా వస్తుందంట? సమస్తము సంఘం పదాల కిందకి ఎలా వస్తుంది? చదువుదాం. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకనూ చూడలేదు కానీ అంటే ఇప్పుడు మనం చూసాం, కొన్ని ఉన్నాయి, కొన్ని ఇంకా లోపరచబడలేదు. చూద్దాం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువవాడిగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నా. ఎప్పుడైతే ఈ యేసునే మనము చూసి నేర్చుకుంటా ఉంటామో సమస్తం మీద అధికారం ఇస్తాడంట ఆయన సంఘానికి. అంటే యేసుని వీళ్ళు సరిగ్గా చూడలేదు. ఆయన ఏదో కొన్ని తీసుకుంటున్నారు, కొన్ని తీసుకోవట్లే. సో వాట్ ఈస్ దిస్ టెల్లింగ్? ఇట్స్ టైమ్ టు ట్యాప్ ఇన్ టు ద హోల్నెస్ ఆఫ్ ద గాస్పల్. టేక్ ద కంప్లీట్ పవర్ ఫ్రమ్ ద బ్లడ్. ఎంతమంది ఆ రక్తంలో చుంటే పూర్తి అధికారాన్ని తీసుకుందాం అనుకుంటున్నారు? ఎస్, ట్యాప్ ఇన్ టు ద హోల్ పవర్. ఎఫెసీలు 1:17 నుంచి చూద్దాం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మను పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎటిదో
పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, క్రైస్ట్ ఇన్ యూ ద హోప్ ఆఫ్, ఎటువంటిది ఆ గ్లోరీ? వాట్ గ్లోరీ ఇస్ దట్? లెట్ us స్టడీ. ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి. ఎంత బలం ఉంది క్రీస్తునందు? నువ్వు ఏముంది? కేవలం రోగాల మీద, దయ్యాల మీద, పాపం మీద బలమా? ఎంత బలము? అందరూ చెప్పండి, ఎంత బలము అనండి. అందుకని ఇంత గొప్ప రక్షణను, అది రక్షణ చేత ఆరంభమైంది, అద్భుతాల చేత ఆరంభమైంది. అక్కడ ఆపేయకూడదు. స్వస్థతలు, అద్భుతాలు, ప్రవచనాలు, పరిశుద్ధత, నీతి, అక్కడ ఆపేయకూడదు. నో, దట్స్ ద బిగినింగ్. దర్ ఈస్ సో మచ్ టు స్టడీ అండ్ టేక్ ఓవర్. ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన ఆ శక్తి ఎటువంటిదంట? అన్లిమిటెడ్ పవర్ దట్ నథింగ్ కెన్ డామినేట్ ఇట్. ఇట్ విల్ ఓన్లీ డామినేట్ అదర్ పవర్స్. సంబడి ఈస్ టాపింగ్ ఇంటు ద అన్లిమిటెడ్ పవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అన్లిమిటెడ్ పవర్. వై యు వాంట్ టు లిమిట్? వై యు వాంట్ టు లిమిట్? ఒకసారి లోకం అంటే లోకములో ఉండే పాపాన్ని, భ్రష్టత్వాన్ని లోకం అంటాడు. అంతేగాని లోకం అంతా పాపం అంటలేదు. సందర్భాన్ని బట్టి కూడా వాక్యం మాట్లాడుతుంది. తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని. దేర్ ఇస్ నథింగ్ దట్ కెన్ డామినేట్ యూ. యూ కెన్ డామినేట్ ఇట్. నీ మీద ఏది ఆధిపత్యం చలాయించలేదు, నువ్వే చలాయించాలా. ఎందుకంటే నీకు ఇచ్చే శక్తి క్రీస్తు శక్తి, రక్తం ద్వారా శక్తి, అది అపరిమితమైనది. ద హోలీ స్పిరిట్స్ పవర్ ఇస్ అన్లిమిటెడ్. కమ్ ఆన్ రీడ్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనసు అనుగ్రహించు. యు నీడ్ రెవల్యూషన్, విజ్డమ్ అండ్ రెవల్యూషన్. ప్రత్యక్షత జ్ఞానం అనండి. గాడ్ టీచింగ్ యు అబౌట్ హిస్ వర్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకోవటందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేస్తాను. ప్రభు వీళ్ళకి ఇంకా జ్ఞానం ఎదగాల, అపరిమితమైన శక్తి తెలుసుకోవాలి. ఇక్కడే దీనికే వాడుతున్నారు వీళ్ళు. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆగండి. ఆయన బలాత్సయమును క్రీస్తుని మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను అధికారము కంటేను శక్తి కంటేను ప్రభుత్వము కంటేను. ఆగండి. దేనికంటే? లోకము కంటేను ఉందా అక్కడ? పాపము కంటేను ఉందా? ప్రభుత్వము కంటే ఈ యుగమునందు మాత్రమే కాక పరలోక యుగమందే ఉందా అక్కడ? ఏమనుంది? ఈ యుగమందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించాడు. ఆయన కాళ్ళ కింద పెట్టి ఆయన తెచ్చి సంఘాన్ని శిరస్సుగా పెట్టాడు. ఎందుకు? నీ కాళ్ళ కిందకి అన్ని తెచ్చుకోవాలి. లాక్ ఆఫ్ విజన్. ఎంతమందికి అర్థమైంది ఇది? దర్శనం. ఆయన సమస్తం పెట్టేశాడు, ప్రభుత్వాలన్నీ పెట్టేశాడు. విజన్, దర్శనం అనండి. యు ఆర్ గెటింగ్ దిస్ విజన్. లాక్ ఆఫ్ విజన్. లాస్ట్ వన్, ఎన్వీ అండ్ స్ట్రైఫ్. అసూయ, కలహములు. ఎన్వీ అండ్ స్ట్రైఫ్. ఒకరినొకరు కొట్టేసుకుంటున్నారు. కయ్యూను, ఏబేలు, లోతు, అబ్రహాము. నేను గొప్ప అంటే నేను గొప్ప. కాంపిటీషన్ ఈజ్ ఎ లా ఆఫ్ ద జంగల్. కోఆపరేషన్ ఈజ్ ఎ లా ఆఫ్ ద సివిలైజ్డ్. నేనే గ్రేట్, నేనే గొప్ప, మైన్ ఈజ్ బిగ్, ఐఎమ్ సూపర్. కాంపిటీషన్ ఈజ్ ఎ లా ఆఫ్ ద ఏంటంట అంటే కాంపిటీషన్, నేను గొప్ప, నేనే బలవంతుడు అనేది అడవి యొక్క ధర్మశాస్త్రం అంట. అడవి యొక్క రూల్ అంట. అడవి యొక్క రూల్. నిన్ను వల్లండి పొరుగు వారు ప్రేమించనేది దైవికమైన రూల్ అంట. అటువంటి వాళ్ళు సహాయం చేస్తారంట. సంబడి ఈస్ ట్యాపింగ్ ఇన్ టు ద కింగ్డమ్ రూల్స్ రాదర్ దాన్ ద జంగిల్ రూల్స్. సో డోంట్ బోస్ట్. నీకు ఉన్నదాన్ని బోస్ట్ చేయక. డోంట్ పఫ్ యువర్ సెల్ఫ్ అప్. రెచ్చగొట్టుకోక. డోంట్ టెల్ అదర్స్ ఆర్ డౌన్. ఎన్వీ అండ్ జెలసీ, దానివల్ల అన్నీ వచ్చేసి వాళ్ళ మీద తెచ్చుకొని మమ్మల్ని సంఘం బలహీనమైపోతుంది. యాకోబు 3:14-17, జేమ్స్ 3:14-17. భార్య భర్తల మధ్య అసూయలు వస్తే ఏమైంది? ఆ కుటుంబం ఉందా పోయిందా? పిల్లలు బలహీనమైపోయారు. అన్నదమ్ముల మధ్య అసూయ, అక్క చెల్లెల మధ్య అసూయ, బలహీనపడిపోతుంది. కమాన్ రీడ్. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదినై ఉన్నది. ఆగండి. ఒకవేళ కాంపిటీషన్, నేను గ్రేట్, నేను సూపర్, నేను డూపర్ అనుకుంటే అదే జ్ఞానం అంట. నేను బాగా చదువుకున్న మా అబ్బాయి సూపర్ అండి, అదే జ్ఞానం అంట. బాగా డబ్బులు సంపాదిస్తున్నాడు, ఏ జ్ఞానం అంట. యేసుప్రభు వారు అంత సర్వంత అన్నీ కలిగి ఉండి ఆయన శిష్యుల కాళ్ళు తుడిచాడు బట్టలతో. యు సీ దట్ నౌ. వై యు ఆర్ అలవింగ్ దెమ్ టు ఫైట్ విత్ అదర్స్? ఇంకోళ్ళు విమర్శిస్తే ఏమొస్తుంది?
అది దట్ విల్ నాట్ లాస్ట్ లాంగ్. గాడ్ డజంట్ అప్రూవ్ సచ్ థింగ్స్. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చింది కాక భూసంబంధమైనవి ప్రకృతి సంబంధమైనవి దయ్యముల జ్ఞానం వంటిదనై ఉంది. కమాన్ రీడ్. ఏలైనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అల్లరి ఇంకేముండదంట? నీచ కార్యం. ఇప్పుడు మనం చూస్తున్న అల్లరి నీచ కార్యాలు. బికాస్ ఆఫ్ దిస్ jealousy and envy. Come on, read. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది. చూడండి, పవిత్రమైనది, సమాధానమైన, గొడవలు పెట్టుకోదు, అవతలు విమర్శించదు, దెబ్బలు తిని కాముగా ఉంటుంది, నోరెప్పకుండా సిలువు మీద. మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతో నిండుకొనినది. మళ్ళీ చదవమ్మా ఇది. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదినై ఉన్నది. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు దాడులు తప్పించుకోవాలంటే ఏమేంటి? మొదటిది ఏంటిది? గురి, గమ్యం. గమ్యం ఉంటే ఎన్ని ఇబ్బంది పెట్టినా ఎన్ని చేసినా మళ్ళీ బౌన్స్ అయిపోతావు. రెండవది దేవుని శక్తి చేత నిండుకొని ఉండటం. మూడవది వాచ్మ్యాన్. నాలుగవది తప్పించుకోవడానికి మెలకువగా ఉండే ప్రార్థన. ఆరోది దర్శనము. ఏడవది మత్సరము, కలహము ఉండకూడదు. సంబడి ఈజ్ ఎస్కేపింగ్ ద అటాక్స్ బికాస్ ఆఫ్ దిస్ 7 things. థ్యాంక్స్ చెప్పండి దేవుడికి. ఎస్ గాడ్, ఐఎమ్ ప్లానింగ్ టు ఎస్కేప్ సమ్ ఆఫ్ ద థింగ్స్, ద ఎస్కేప్ ద స్ట్రాటజీస్ ఆఫ్ ద డీమన్స్ అండ్ వికెడ్ థింగ్స్ బికాస్ ఆఫ్ వాట్ యూ హ్యావ్ టాట్ మీ టుడే. థ్యాంక్ యూ గాడ్. అయ్యా, నాలోంచి మత్సరము, కలహము నా నుంచి తీసివేయి నాయన. ఎస్ లార్డ్. అయ్యా, దర్శనము కలిగి ఉండి ముందుకెళ్ళిపోయేటువంటి విశ్వాసిగా నన్ను చేయి నాయన. ఎస్ లార్డ్, లెట్ మీ బి ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్ హూ ఈస్ అవేక్. లెట్ మీ లిసన్ టు ద వాచ్మ్యాన్ and mend my life. Lord, let me tap into the continuous power of God and let me pursue the goal relentlessly so that I can escape all things. Yes, Lord. Pray so that you will escape these things that God has taught you in this kind of stuff. In Jesus' mighty name. In Jesus' mighty name I pray. Amen.